Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, పట్నాల రాంపండు, ఎరుబండి సతీష్, గంధంగిరి, పసలపూడి రాంబాబు, ముత్యాల శ్రీనివాస, పీతల బుచ్చిబాబు, ప్రకాష్ పాల్గొన్నారు. जोहार जोहार వంగవీటి మోహన్ రంగా जोहार जोहार వంగవీటి మోహన్ రంగా जोहार जोहार వంగవీటి మోహన్ రంగా जोहार ఇది పైకి ఆయన దగ్గర రాంబాబు ఆయన కోసం పట్టణంలో అనేక కార్యక్రమాలు అనేక మంది అనేక పార్టీలు ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఇవాళ ఇక్కడ మంగళవారం అన్నా క్యాంటీన్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వంగవీటి మోహన్ రంగారావు గారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆయన అనేక పేదల కోసం అనేక మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన పేద ప్రజల గుండెల్లో ఉండిపోయేలాగా ఆయన రాజకీయ జీవితం బహు తక్కువ రోజులు ఉన్నా సరే మరి ఆయన ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. మరి ఆయన ఆశయాల్ని తీసుకెళ్ళడానికి కుల మత రహితంగా మరి ఆయన వ్యవహరించిన తీరుని ప్రజలందరూ కూడా గుర్తుంచుకున్న పరిస్థితులు. అలాగే ఆయన కుమారుడు రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ మరి రంగా గారి వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆశయాల్ని కొనసాగించవలసిందిగా కోరుకుంటూ సెలవు. जोहार వంగవీటి మోహన్ రంగా గారు जोहार जोहार వంగవీటి మోహన్ రంగా గారు जोहार जोहार వంగవీటి మోహన్ రంగా గారు जोहार. పేదల కష్టాల్లో బాసటగా నిలిచిన నాడే వంగవీటి మోహన రంగా ఆత్మకు శాంతి కలుగుతుందని మాజీ ఎమ్మెల్యే నాని అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం పట్టణం తణుకు రోడ్డులోని వంగవీటి మోహన్ రంగ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజల ఆశా జ్యోతి రంగా అని కొనియాడారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్లు ఎగ్గిన నాగబాబు, మారిశెట్టి సుబ్బారావు, భోగిరెడ్డి రాము, జగన్నాథరాజు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు 35వ వర్ధంతిని తాడేపల్లిగూడెం పట్టణంలో తణుకు రోడ్లో మా మిత్రుడు మెరుగు రాజగోపాల్ గారు, నిమ్మకాయల సత్యబాబు గారు కానీ, పెద్దల మారిశెట్టి సుబ్బారావు గారు, అలాగే ఇతర మా స్నేహితులు ఆధ్వర్యంలో మా కిరాడి ప్రసాద్ గారు, మా పాతూరు యూత్ సభ్యులు ఆధ్వర్యంలో, అలాగే కొబ్బరికాయల యూత్, నిమ్మకాయల యూత్, మాకా దుర్బాబు గారు కానీ, పుల్ల అన్నవరం గారు కానీ, పెద్దలు ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు అందరూ కూడా శ్రీకృష్ణదేవరాయల సంఘం అధ్యక్షుడు రాము గారు కానీ అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ప్రీతం నాయకులు ఈల్ నాని గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అలాగే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు పేద ప్రజల కోసం ఆయన పోరాటం చేసి 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆయన రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేని శక్తులు ఆయన్ని అంతమందించాలని దురుద్దేశంతో 35 సంవత్సరాల క్రితం ఆయన్ని హతమార్చడం జరిగింది. పెద్దలు మాజీ వైస్ చైర్మన్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎగ్గిన నాగబాబు గారికి వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం. అలాగే రంగా గారు పేద ప్రజల కోసం నిరంతరం కష్టపడే వ్యక్తి. అటువంటి మహానుభావుడు ఆ రోజు కొంతమంది స్వార్థపరుల చేతిలో హతమయ్యారు. ఆయనకి నివాళులు అర్పించడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన పెద్దలు ఎగ్గిన నాగబాబు గారు కూడా ఇప్పుడే 35వ వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథిగా మా ఈల్ నాని గారు, ఎగ్గిన నాగబాబు గారు, మారిశెట్టి సుబ్బారావు, భోగిరెడ్డి రాము గారు, జగన్నాథరాజు గారు, మన రాజగోపాల్ గారు, వెంకన్న గారు, నాగేశ్వర గారు అందరూ కూడా మరి నిమ్మకాయల సత్యబాబు
యూత్ వారికి అందరికీ కూడా, మా పాతూరు యూత్ అందరికీ కూడా, ఈ సంఘాలందరూ వచ్చిన వాళ్ళందరూ పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన వంగవీటి మోహన్ రంగా గారు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో రకాలుగా మరి అతి చిన్న వయసులో మరి ఆయన కాలం చేయటం, అకాల మరణం చేయటం జరిగింది. ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా ఎన్నో కార్యక్రమాలు ముందుగా చేసుకుంటూ వెళ్తడం వల్ల మరి ఎంతో ఈ రోజుకి కూడా స్థిరస్థాయిగా ఆయన బతికి ఉన్నట్టుగా మన అందరి మనసుల్లో ఆయన ఈ రోజుకి కూడా బతికి ఉన్నట్టుగా మనం భావించి, ఆయన అడుగుజాడల్లో రాబోయే రోజుల్లో ఈ ఊరు కూడా మంచిగా ఇక్కడ అభివృద్ధి జరగాలని, రాబోయే రోజుల్లో మన ఈనాని గారికి కూడా ఎమ్మెల్యే మ్యాండేట్ వచ్చి ఆయన ఎమ్మెల్యే అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, ఆయన అడుగుజాడల్లో ఈనాని గారిని ఒకసారి వెళ్ళాలని ఎదరికెళ్ళాలని చెప్పి మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన 1989 84 89 మధ్యలో నాని గారి పాత్ర ఏంటో మనందరికి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఇక్కడ తెలుసు. సత్యనారాయణ గారి పాత్ర ఏంటి అనేది. రంగా గారి స్మృతిగా తాడేపల్లిగూడెంలో చాలా అనుబంధం ఉంది ఆయనకి తాడేపల్లికి. అట్లాంటి తాడేపల్లిగూడెంలో ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమం చేయడం, ఆ కార్యక్రమం వెళ్ళడంతో చాలా ఉదాహరణ. మనంతా రంగా గారి ఆశయాలు అయితే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే శ్రమించాడు. ఏదో ఒక కులానికి నాయకుడిగా కాకుండా బడుగు బలహీన వర్గాలు అందరూ విజయవాడ వెళ్తే బ్రాహ్మణులు కానీ బీసీ వర్గాలు కానీ ఆయన ముఖ్య అంశాలు లాలే ఉండేవారు. అలాంటి రంగా గారి ఆశయాలకి మనం స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్ళాలని, అలాగే రానున్న రోజుల్లో ఈ తాడేపల్లిగూడెం వ్యవహారంలో కూడా చక్కటి నాయకత్వ లక్షణాలతో నాయకత్వంలో మనం అభివృద్ధి ఈ పట్టణం ముందుకెళ్ళి పట్టణ అభివృద్ధిలో ఉండాలని చెప్పి, అది బహుశా నాని గారే ఆ కార్యక్రమాన్ని చేపట్టి ఇప్పుడే మన రంగారావు సేవా సమితి అని చెప్పినట్టు మనలో ఉన్నటువంటి కొన్ని స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి రాధా రంగా మిత్రమండలి కానీ, పాతూరు యూత్ కానీ, అలాగే రంగా అభిమానులు కానీ, ఈ యువకులందరూ కలిపి ఇక్కడ ఆయన్ని స్మరించుకునే విధంగా, ఆయనకి నివాళులు అర్పించే విధంగా ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమానికి పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరినీ పిలవడం, ముఖ్య అతిథిగా ఈల్ నాని గారు, అలాగే వైస్ చైర్మన్ మార్చెట్టి సుబ్బారావు గారు, జగన్నాథరాజు గారు, అలాగే ఎస్వీఆర్ సేవా సంఘం రాము గారు ఇతరని చెప్పి తెలియజేస్తాను. ఎవరైనా ఒక వ్యక్తి కనుక ఏదైనా కార్యక్రమం చేయాలంటే అక్కడ మంచి మంచి వ్యక్తులు సలహాలు తీసుకోవాలి. మనం మంచి వ్యక్తుల యొక్క సహాయం అర్థించాలి. వాళ్ళందరూ కూడా సహకరిస్తేనే ఎవడన్నా ఒక వ్యక్తి ముందుకు వెళ్ళగలుగుతాడు. ఎప్పుడు కూడా ఒంటరి పోరాటం చేసేవాడు ముందుకెళ్ళడు, అక్కడే ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు నాగబాబు గారు మేమందరం కూడా అనేకమైనటువంటి స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్లో కానీ, నాగబాబు గారు చేసేటువంటి అమ్మవారి ఉత్సవాల్లో కానీ, నాగబాబు గారు చేసేటువంటి రాజకీయ కార్యక్రమాల్లో కానీ ఎప్పుడు కూడా పాలు పంచుకున్నాం. అయితే నేను కూడా మరి రంగా గారిని స్ఫూర్తిగా తీసుకుని అనేక యువకులకి మరి రాజకీయంగా ముందుకు తీసుకురావాలని చెప్పి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారికి అనేక మందిని మేము కౌన్సిలర్స్గా చేసి కౌన్సిల్కి 2 సార్లు 3 సార్లు కూడా పంపించినటువంటి దాఖలాలు ఉన్నవని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నాను. అయితే ఏ రోజునైతే మనందరం కూడా ఎవరైతే పేదవారు ఉన్నారో, పేద బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారో వారందరికీ బాసటగా నిలిచి వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకున్న రోజున, వాళ్ళకి 100కి 100% న్యాయం అందించిన రోజున వంగవీటి మోహన్ రంగా గారి యొక్క ఆత్మకు శాంతి కలుగుతుందని, అలాగే ఇక్కడ రాజగోపాల్ గారు అందరూ ఏదైతే వారి మనస్సుల్లో ఉందో, రాము గారు కానీ, నాగబాబు గారు కానీ, సత్యబాబు గారు కానీ ఏదైతే నిర్దేశించారో తప్పకుండా. ఈ రోజు 72వ వారం అన్న క్యాంటీన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు, ఆకాశపు స్వామి, ముప్పిడి రమేష్, ఎరుబండి సతీష్, మునగపాటి పరశురాం, పసలపూడి రాంబాబు, ముత్యాల శ్రీనివాసరావు, కిలాడి సాయి, దళాయి తిరుమలరావు, ప్రకేష్, కాకర్ల దుర్గా ప్రసాద్, డి రామకృష్ణ, పీతల బుచ్చిబాబు, రాజు, ఎండి షకీల్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ భుజస్కంధాలు బాబ్జీ గారికి పూర్తిగా తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ అలాగే నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నామండి. అందరికీ ఉన్నాయి
అన్న క్యాంటీన్ ప్రారంభించి ఇది 72వ వారం. ముఖ్యంగా ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి కార్యక్రమం ఈరోజే రావడం, ఈరోజే ఈ అన్నదాన కార్యక్రమం కూడా రావడం విశేషం. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ని రద్దు చేశాడో ఆయన రాగానే మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న క్యాంటీన్లు అన్నీ కూడా తెరిపించి పేద ప్రజలకి 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే భోజనం పెట్టడం జరుగుతుంది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకమే ఈ అన్నా క్యాంటీన్ మీద పెడతారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో 3 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అలాగే పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో ఒక అన్నా క్యాంటీన్ ఉంది. ఈ క్యాంటీన్లు అన్నీ కూడా తెరిపించి పేద ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బంది కలక్కోకుండా చూసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని చెప్పి అప్పటిదాకా ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నేను నిర్వర్తిస్తానని చెప్పి మీ అందరికీ ప్రామిస్ చేస్తూ, మరి ఇక్కడ ఈవేళ కొంచెం లేట్ అయింది. ఇంకో కార్యక్రమం ఇలాంటి అన్నదాన కార్యక్రమం ఇంకోటి భాగ్యలక్ష్మిపేటలో ఉండడం వల్ల అక్కడికి వెళ్ళడం జరిగింది. కొంచెం క్షమించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ, మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పేద ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పి మరొక్కసారి నొక్కి ఒక్కాడిస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం డిసెంబర్ 26వ తేదీ మంగళవారం నుంచి అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ కొట్టు సత్యనారాయణ ఆదేశాల మేరకు ఆయన తనయుడు యూత్ లీడర్ కొట్టు విశాల్ తొలి రోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలలో పాల్గొన్నారు. పట్టణంలోని తాలూకా ఆఫీస్ సెంటర్ నుంచి ఆడుదాం ఆంధ్ర ర్యాలీ నిర్వహించారు. ఆడుదాం ఆంధ్ర, 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 ఆడుదాం ఆంధ్ర. నడవాలి అందుకని ఇక్కడ నుంచి తోలుతాను నేను. మనం వెళ్ళట్లా, తోలుతున్నాం. ఆడుదాం ఆంధ్ర, ఆడుదాం ఆంధ్ర, ఆడుదాం ఆంధ్ర, ఆడుదాం ఆంధ్ర. లైన్ పట్టుకోవాలా, లైన్ 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 పట్టుకోవాలి ప్లీజ్, లైన్ పట్టుకోవాలి, లైన్ పట్టుకోవాలా, లైన్ పట్టుకోవాలా. మీ అందరూ పెద్దలు పొలకొచ్చి పెద్దలైనప్పుడు కూడా సరైనప్పుడు కూడా ప్రతి సచివాలయంలో కూడా 4-5 టీమ్స్ ఫామ్ చేసి క్రికెట్, కబడ్డీ సెకండ్ నుంచి వచ్చాడు. అరే కోచ్ నువ్వు తీసుకో, సత్యనా నువ్వు తీసుకోనా, నువ్వు తీసుకో, నువ్వు తీసుకో, నువ్వు స్పోర్ట్స్ మ్యాన్ కదా సార్. మెయిన్ క్యాండిడేట్ సార్. మేడం 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 తీసుకోండి, సెకండ్ గారు ముందుకు రండి. రాకెట్ ఓకే ఎంఏ గారు అది చేశారు కాబట్టి మన దగ్గర మన తాడేపల్లిగూడెం వారికి నియోజకవర్గ
నియోజకవర్గ స్థాయిలో 35,000, 15,000, 5,000తో చొప్పున ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ కింద, అలాగే జిల్లా వారీగా 60,000, 30,000, 10,000 కింద ఇది కూడా ప్రైజ్ మనీ అనౌన్స్ చేశారు. అలాగే రాష్ట్ర స్థాయిలో మరి 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్. అలాగే బ్యాడ్మింటన్ డబుల్స్లో మరి ఫస్ట్ ప్రైజ్ 20, సెకండ్ 10, అలాగే 5,000 థౌజండ్స్ ప్రకారంగా అలా పెట్టారు. 35,000, 10, 20,000, 10,000, అలాగే 2 lakhs రాష్ట్ర స్థాయిలో 2 lakh, 1 lakh, అలాగే 50,000 అలాగే. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ మెన్స్కి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. మనం ఇటువంటి స్పోర్ట్స్ ఇంకా మరిన్ని రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దృష్టంతా చిన్న పిల్లల దగ్గర నుంచి మరి పెద్దవాళ్ళ దగ్గర దాకా ప్రతి ప్రోగ్రామ్ అయినా వారి చేతులతో చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మరి స్పోర్ట్స్ కూడా అది ఒక మ్యాండేటరీ లాగా మరి ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఒక గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడైతే ఇందాక కమిషనర్ గారు చెప్పారు, మరి మా అక్కడ ముందర కూడా చాలా మంది స్కూల్లో రిక్వెస్ట్ చేశారు. సరే లోన్ ల్యాండ్ అయిపోయింది, కొంచెం ఈ రూపంలో వల్ల ఈ ఆడదాం రూపంలో వల్ల మరిన్ని మంచి అవకాశంతో మరి ఈ స్కూల్లో మంచి లెవెల్ కూడా పెంచి అలాగే గ్రౌండ్ కూడా బాగా చేయాలని చెప్పి మనం అందరం కృషి చేద్దాం. అలాగే మినిస్టర్ గారు కూడా చెప్పారు, అక్కడ గ్రౌండ్ కూడా ఫుట్బాల్ గ్రౌండ్ కూడా కొంచెం లెవెల్ పెంచి అన్ని చేద్దాం. ఈ ఒక్క స్కూల్లో కాదు, మనం తాడేపల్లిలో ఉన్న స్కూల్స్ అన్ని కూడా డెవలప్ చేసే రకంగా మనం చూద్దాం. మీరందరూ కూడా కొంచెం ఆలస్యమైనా కానీ దాన్ని ఒక స్పోర్టింగ్గానే ఈరోజు స్పోర్ట్స్ డే లాగా భావించి ఒక స్పోర్టింగ్గా భావించి మీరు కూడా కొంచెం ఓపికతో ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు. అలాగే త్వరలోనే మరికొన్ని నిమిషాల్లో మనం వాలీబాల్తో స్టార్ట్ చేసి అలాగే ఖోఖో ఇతర పోటీలు కూడా స్టార్ట్ చేస్తాం. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు మీ యొక్క వార్డ్ ఇన్ఛార్జ్లో లేకపోతే మీ యొక్క ఏదైతే క్లస్టర్ ఏదైతే ఉందో వారందరికీ కూడా పిల్లలందరినీ ఎంకరేజ్ చేసి చేయాలని మీ చెప్పులతో మీరు కూడా కొంచెం ఒక బాధ్యతగా తీసుకుని వాళ్ళందరూ కలిసి వాళ్ళని ఆడదాం ఆంధ్ర దీన్ని 45 days ఏదైతే ఉందో సక్సెస్ఫుల్గా మనందరం పార్టీ తీసుకుని చేస్తామని చెప్పి కోరుకుంటూ మీరు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఎవరైతే పార్టిసిపేట్స్ ఉన్నారో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అంగన్వాడీలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో 15వ రోజు మంగళవారం సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా అటుగా వెళ్తున్న ఆర్డీఓకు కంచాలు శబ్దం చేసి నిరసన తెలిపారు. కాగా అంగన్వాడీల సమ్మెకు యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పి శివప్రసాద్, ఆశా కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. దీనా స్వరూప రాణి, అంగన్వాడీలు పాల్గొన్నారు. మనకు సంఘీభావం ఇచ్చిన మన మాస్టర్ గారికి మన అంగన్వాడీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎవరికి కూడాను కొత్త కోరికలు ఎవరు కోరడం లేదు. ఆయన అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని మాత్రమే కోరుతా ఉన్నారు. మరి ఆయన ఇచ్చిన హామీ మీ అందరికి కూడాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాడేపల్లిగూడెం మండల శాఖ పక్షాన అలాగే యూటీఎఫ్ జిల్లా కమిటీ పక్షాన సంఘీభావం నేను తాడేపల్లిగూడెం ప్రాజెక్ట్ అధ్యక్షురాలిని. మా అంగన్వాడీ కష్టాలు బాధలు చూసి మరి 15 రోజుల నుండి వీళ్ళు సమ్మె చేస్తున్నారు. వీళ్ళకి సంఘీభావం ఇవ్వాలనేసి ఆశా వర్కర్ల యూనియన్ నుండి మరి వచ్చి మాకు సంఘీభావం ఇచ్చినందుకు మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మాకైతే సంక్షేమ పథకాలు అమలు చేయాలి, తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇవ్వాలనేసి మేము సమ్మెలోకి దిగాము. మరి ఈ సమ్మె కాలంలో 15 రోజులు వచ్చినా కానీ ప్రభుత్వం మరి ఏమీ పట్టించుకోలేదు. మేము అడిగే కోరికల్లో న్యాయం ఉన్నదే.
మరి సంక్షేమ పథకాలు అడగటంలో కూడా న్యాయం ఉన్నదే. మరి సెల్ ఫోన్లు మాకు ఎందుకు పనికిరాని సెల్ ఫోన్లు ఇస్తున్నారు. మరి ఆ ఫోన్లు కూడా పనిచేయటం లేదు కాబట్టి పనిచేసే సెల్ ఫోన్లు ఇవ్వాలని, ప్రభుత్వం అమలు చేసిన మరి గ్రాడ్యుయేటీ, సుప్రీంకోర్టు అమలు చేసిన గ్రాడ్యుయేటీని కూడా మరి అమలు చేయాలని మాకు మరి మేము కోరుచున్నాము. మరి అదేవిధంగా కనీస వేతనం మరి మాకు 26,000 ఇవ్వాలి అనే దాని మీద మేము చేస్తున్నాము. మరి కనీస వేతనం 26,000 ఇవ్వాలి. మరి ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేయాలనేసి మరి విన్నవించుకుంటున్నాను. మేము ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నుంచి వచ్చామండి. ఏపీ అంగన్వాడీ యూనియన్ వాళ్ళు ఇక్కడ సమ్మె మొదలెట్టే ఈ రోజు 15వ రోజు వచ్చింది. ఇప్పటి వరకు ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా దీని గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. వాళ్ళ నిరవధిక దీక్షలు చేస్తున్నారు కానీ వాళ్ళకి ఏంటనేది సమాధానమే లేదు ఇక్కడ. కాబట్టి మేము కూడా ఇతర మా రంగాలన్నీ కూడా వీళ్ళకి మద్దతు ఇవ్వడానికి వచ్చామండి. అయితే ఈ రోజుకు 15వ రోజు జరుగుతుంది. 26,000 కనీస వేతనం అడుగుతున్నారండి. ఇంక అంతమించి ఏమీ అడగట్లేదు వాళ్ళు. మాకు లీవులు ఇమ్మని అడుగుతున్నామండి. మెడికల్ లీవులు లేదండి. ఒక ప్రెగ్నెంటీ ఉంటే ఒక లీవ్ లేదండి. మాకు ఏమీ లేవు. అవన్నీ కూడా ఇమ్మని అంగన్వాడీ వాళ్ళు అడిగే న్యాయమైనటువంటి తీర్పులన్నీ మీరు అమలు చేయాలని మేము కోరుకుంటున్నామండి. తెలంగాణ కంటే మాకు ఎక్కువ ఇస్తానని చెప్పారు. మాకు మాట ఇచ్చిన మాట మేము అడుగుతున్నాము. దాని మీద జీతాలు ఎక్కువ చేయమని అంగన్వాడీ వాళ్ళు అడుగుతున్నారండి. దాన్ని అమలు చేస్తారని మేము అందరం కూడా ఆశిస్తున్నామండి. ముందుగా మాకు హామీ ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నామండి. మేము కొత్తగా ఎటువంటి కోరికలు కోరట్లేదు. మాకు ఒక మెడికల్ లీవులు లేవండి. ఒక అంగన్వాడీ వాళ్ళు ఉంటే గర్భిణీ స్త్రీలకి వచ్చేటువంటి ఆహారం ఎక్కడి నుంచి వస్తుందండి? ఇమ్మని చెప్తున్నారు మీరు, మేము ఇస్తున్నాము. ఒక గర్భిణీ బతుకుతుందంటే, ఒక పిల్లలకి రక్తహీనత పిల్లలు ఉన్నారంటే ఆ అంగన్వాడీ వాళ్ళ దగ్గర మేము తీసుకెళ్ళి ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చిన ఆహారాన్ని బట్టే వాళ్ళు కూడా పెరుగుతున్నారండి పిల్లలు. గర్భిణీ స్త్రీలు వాళ్ళ రోజున ఎంత ఆరోగ్యంగా ఉండి మదర్ డెత్లు ఏమీ లేకుండా కూడా బిడ్డలు కని మేము తీసుకెళ్లి వాళ్ళ తల్లి బిడ్డల్ని కూడా క్షేమంగా అందజేస్తున్నామండి. ఆశా వర్కర్లు అనగా, అంగన్వాడీ టీచర్స్ అనగా, అంగన్వాడీ హెల్పర్స్ కూడాను. కాబట్టి శిశు మరణాలు లేకుండా మాతృ మరణాలు తగ్గించుకున్న ఈ రోజులు కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. గ్రౌండ్ లెవెల్లో వర్కులు ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్ చేయవలసి వస్తుంది. అంగన్వాడీ టీచర్స్ అడిగేది ఏముందండి? ఇందులో మేము అడిగే అన్ని ఏమీ కాదండి. అన్ని పాతయ్య అడుగుతున్నాం. మీరు ఇస్తానని చెప్పినయే మేము అడుగుతున్నాము. మాకు ఇవ్వాల్సినవి వస్తున్నాయి. ఏమొస్తున్నాయండి? కనీసం ఛార్జీలు రావట్లేదు. మేము వెళ్ళి తెచ్చుకుంటే వీళ్ళు ఇచ్చిన జీతాలు మాకు. కాబట్టి 26,000 జీతాలు చేయమని అడుగుతున్నామండి. 26,000 జీతం ఇవ్వాలండి మాకు కంపల్సరీ. ఇస్తే అంగన్వాడీలకి మద్దతుగా వచ్చామండి మేము. అంగన్వాడీ సంక్షేమ పథకాలన్నీ కూడా నెరవేర్చాలని కోరుతూ మరి విన్నవించుకుని సెలవు. తాడేపల్లిగూడెం మారుతి స్వామివారి ఆశీస్సులు ప్రజలకు కలగాలని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆకాంక్షించారు. మంగళవారం తాడేపల్లిగూడెం పట్టణం 19వ వార్డు భాగ్యలక్ష్మిపేట మారుతి స్వామి ఆలయం వద్ద అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ 5 రోజుల పాటు మారుతి స్వామి కమిటీ సభ్యులు సేవాభావంతో కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. అన్నదానానికి ఆర్థికంగా వస్తువు రూపేణా సహకరించిన వారందరికీ మారుతి స్వామి ఆశీస్సులు కలగాలని ఆకాంక్షించారు. భక్తులందరూ పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలన్నారు. ఈరోజు స్థానిక 19వ వార్డు భాగ్యలక్ష్మిపేటలో మరి ముక్కోటి మహోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఆ మారుతి స్వామి వారి యొక్క ముక్కోటి ఉత్సవాలని చేస్తూ ఏదైతే మొదటి రోజు నుండి 5వ రోజు వరకు విశేషమైన పూజా అలంకారాలతో, విశేషమైన పూజలతో, విశేషమైన హోమాలతో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి నాతో పాటు ఈ మారుతి స్వామి సంఘం కమిటీ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఒక సేవా భావంతో, మహిళా కమిటీ కూడా ఒక సేవా భావంతో ఈరోజు ఈ యొక్క స్వామివారి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే విషయంలో వీరితో పాటు ఈ యొక్క అన్నదానానికి ఆర్థికంగా కానీ వస్తు రూపాన కానీ అన్ని విధాల సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ మారుతి స్వామి వారి ఆశీస్సులు ఈ యొక్క అన్నదానానికి సహకరించిన ప్రతి వ్యక్తికి కూడా ఉండాలని, ప్రతి ఒక్కరు అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని ఆ మారుతి స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఏదైతే మరి గుడి నిర్మాణంలో కానీ ఈ యొక్క గుడి కార్యక్రమాల్లో కానీ కమిటీ సభ్యులందరూ కూడా వారికి తోచిన సేవ చేస్తూ మాలలు ధరించి ఈ 5 రోజులు కూడా స్వామివారికి సేవలో నిమగ్నమయ్యి ఈ రోజు గొప్ప అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, తద్వారా ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసిన భక్తులందరూ కూడా
పెద్ద ఎత్తున ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆ స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి తద్వారా స్వామివారికి ఆశీస్సులు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ గుడి నిర్మాణం జరుగుతుంది. అలాగే మన చిన్న ఒక ఆంజనేయ స్వామి గుడి ఉన్న గుడిని ఇప్పుడు పెద్దగా నిర్మించుకోవడానికి అందులో వినాయకుడిని, లక్ష్మీదేవి, సూర్యభగవాన్ని ఇంతకుముందు దేవాలయాన్ని పెట్టించుకున్నాం. ఈ అందరికీ ఇక్కడ కారణం కూడా ఈ గుడిని డెవలప్ చేయడానికి మా మంత్రుల వాటిని ఎంత వైభవం జరగడానికి కారణం మన మాజీ మున్సిపల్ వచ్చిన గొల్లి శ్రీధర్ గారు. తన కౌన్సిలర్ గారు పదగా ఉన్నప్పుడు నేను ఈ గుడి కట్టి బయటకు వెళ్తాను అన్న మాట నిలబెట్టుకొని ఈ గుడి కట్టడం జరిగింది. అదే కాక 19 వాటిలో ఏ రోడ్లు నేను కూడా కనీసం మనుషుల రోజు కూడా రోడ్లు నుంచి అంత గొప్ప పొందలు అభివృద్ధి చేశారు. ఈ తాడేపల్లి ఉన్న దేవాలయం పొందలు పెద్ద దేవాలయం మా పొందలు ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాం. మరి అలాగే మహిళా మండలి ఎంతో కష్టపడి వారం గుడి కడిగి నేను చేస్తాను. అందరికీ ఆ బాబుకి ఆశీర్వాదం ఉండాలని వాళ్ళ కుటుంబం ఆరోగ్యం ఉండాలని కోరుకున్నాను. అలాగే మా మానసిక కమిటీ వారు కూడా కమిటీ 530 ఉత్సవ తారీఖు కానించి దయచేసి ఎవరు రోడ్డు మీద ఉండొద్దండి. లోపల పద్ధతిలోకి వెళ్ళిపోండి. కొంచెం బాబు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం స్థానిక 10వ వార్డు ఆదిత్య స్కూల్లో ఆడదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ కర్రీ భాస్కరరావు పాల్గొన్నారు. ముందుగా ఆడదాం ఆంధ్రాలో ఆడుతున్న వాలీబాల్ ప్లేయర్స్ ను కర్రీ భాస్కరరావు పరిచయం చేసుకుని అభినందించారు. ఆయన మాట్లాడుతూ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఆణిముత్యాలు లాంటి ఆటగాళ్లని వెలికి తీసేందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అని తెలిపారు. ఈ కార్యక్రమం 47 రోజులు జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర అనే క్రీడోత్సవాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు గుంటూరులో ప్రారంభించడం జరిగింది. ఇవాళ ప్రతి వార్డుల్లోనూ ప్రతి గ్రామాల్లోనూ ఈ కార్యక్రమాల్లో 5 ఈవెంట్స్ ప్రారంభించడం జరిగింది. క్రికెట్, వాలీబాలు, ఖోఖో, కబడ్డీ, బాల్ సెటిల్మెంట్ ఇవన్నిటికి కూడా ఈ కార్యక్రమాలను నడిపించడానికి 5 ఈవెంట్స్ తీసుకోవడం జరిగింది. దాని మింజువలే కూడా పట్టణంలో కూడా ఇలా ప్రోగ్రాం లాంచ్ అవ్వడం జరిగింది. ప్రతి వార్డులోనూ ఈ కార్యక్రమాలు మంచి ఉత్సాహంగా ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ 10వ వార్డులో ఇవాళ ఈ 10వ వార్డుకి కబడ్డీ, వాలీబాల్ 2 టోర్నమెంట్స్ ఇవాళ ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ఇది ముఖ్యమంత్రి గారు ఎంతో దూరదృష్టితోటి పేదవాళ్ళు అలా మట్టిలో మాణిక్యాలు అంటాం, మట్టిలో మాణిక్యాలు లాంటి వాళ్ళని మనం వెలికి తీయాలి. క్రీడా స్ఫూర్తితో మనం వాళ్ళు వెలికి తీయాలి. క్రీడల్లో వాళ్ళు బాగా మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశించడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా ఎక్కడ భారతదేశ చరిత్రలో ఏనాడు ఇటువంటి క్రీడోత్సవ కార్యక్రమం అంత ముమ్మరంగా అంత ఉత్సాహంగా ఆనందంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. రేపు రాబోయే సంక్రాంతి నెల 47 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. సంక్రాంతి సందర్భంగా కూడా మనం ఎన్నో క్రీడోత్సవాలు జరుపుకుంటాం. అవి కూడా సంక్రాంతి జనాలు కూడా కలిసి వచ్చేలాగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముందు వేళ ఈ వార్డుల వారీగా ఈ 5 ఈవెంట్స్ జరుగుతాయి. అలా గ్రామాల్లో కూడా 5 ఈవెంట్స్ జరుగుతాయి. గ్రామాలు అయిపోయిన వార్డులు అయిపోయిన తర్వాత టౌన్ లెవెల్లోనూ మళ్ళీ మండల లెవెల్లో కూడా ఈ ప్లేయర్స్ని ఆడించడం జరుగుతుంది. దాంట్లో వచ్చిన ఫైనల్స్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ నియోజకవర్గ స్థాయిలో ఆడించడం జరుగుతుంది. ఈ టీంని నియోజకవర్గం నుంచి మరి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయి కాడికి వెళ్ళేటప్పటికి ఈ టీంలన్నీ కూడా బాగా మంచి ప్లేయర్స్ వచ్చి అక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళకి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా వాళ్ళకి మంచి క్రీడా నైపుణ్యాన్ని ప్రభుత్వం ఇవ్వడానికి ఎంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి కార్యక్రమం. ముఖ్యంగా చెప్పాలంటే కూడా ఈ 5 ఈవెంట్స్ కూడా బ్రాండ్ అంబాసిడర్స్, స్పాన్సర్స్ కూడా ఉండడం జరిగింది. క్రికెట్కి వచ్చేటప్పటికేమో ఈ చెన్నై సూపర్ కింగ్స్, అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, అలా వాలీబాల్కేమో
వాలీబాల్ సంబంధించినటువంటి సమైక్య వాళ్ళు చూసుకుంటారు. అలాగే ఖోఖో కూడా మన క్రీడా ప్రతినిధులు కూడా చూసుకునే పరిస్థితి ఉంది. అలాగే కబడ్డీకి వచ్చేటి కబడ్డీ ప్రో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరుగుతుంది. అలాగే కూడా ఈ బాల్ సెటిల్మెంట్ వచ్చేటికి మన శ్రీకాంత్ సింధు గారు కూడా ఈ ఫైనల్స్కి వచ్చిన వాళ్ళు కూడా మంచి తర్ఫీదు ఇచ్చి వాళ్ళని నేషనల్ స్థాయికి తీసుకెళ్ళడానికి ఈ బ్రాండ్ అంబాసిడర్స్ అంతా ఉపయోగపడతారు. ఇది ఎంతో మంచి కార్యక్రమం చెప్పాలి. ఎందుకంటే చాలా ఈ స్పీడ్ యుగంలో పిల్లలు చదువు మీద దృష్టి పెడతారు తప్పితే క్రీడల మీద దృష్టి పెట్టలేని పరిస్థితి. అటువంటి క్రీడల్ని అభివృద్ధి చేయడానికి మన యొక్క రాష్ట్రాన్ని కూడా భారతదేశం పట్టణంలో కూడా రాష్ట్రంలో మంచి క్రీడాకారులను గుర్తించడం కోసం ఈ కార్యక్రమం నడుపుతారు. ఈ సంవత్సరం ఈ కార్యక్రమం జరిగి రాబోయే సంవత్సరంలో కూడా ఈ పిల్లలు ఇప్పుడు ఏదైతే సెలెక్ట్ అవుతారో ఆ పిల్లలందరికీ కూడా మంచి తర్ఫీదు ఇచ్చి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.